గోల్డ్ రేట్ చాలా బాగా పెరిగిపోయింది కదండీ! అందుకని మనం ఇమిటేషన్ జ్యువెలరీ కొంటున్నాం గదా! ఇమిటేషన్ జ్యువెలరీ కూడా చాలా ఎక్కువ కాస్ట్ అయితే పెరిగిపోయిందండి. దీనికొచ్చిన ఐటెమ్స్ కానీ, మోడల్స్ కానీ గోల్డ్‌లో కూడా ఉండట్లేదు. నేను దీన్ని వర్సెస్ మనుషులకైతే చెప్తున్నా అండి. గోల్డ్ లాంటి మనుషులకి ఎక్కడున్నా పాలిష్ అంతే ఉంటుంది. అంటే మనుషులు కూడా ఎక్కడున్నా అలానే ఉంటారండి. వాళ్ళకి ఎక్స్ట్రా కేర్ కానీ, ఎక్స్ట్రా మనము మెయింటైన్ చేయాల్సిన అంత అవసరం ఉండదు. అదే ఇమిటేషన్కి వచ్చేసరికి మనం ఎప్పుడు వాడినా దాన్ని కాటన్తో తుడుచుకోవటం, దాన్ని మళ్ళీ పాలిథిన్ కవర్స్లో అయితే ప్యాక్ చేసి నీట్గా పెట్టుకోవాలి. అట్లనే మనుషులు కూడా పాలిష్డ్ వర్డ్స్ యూజ్ చేసేవాళ్ళు మనుషులకి దగ్గర మనుషుల్లాగా వాడే వాళ్ళ దగ్గర మనం చాలా జాగ్రత్తగా దాన్ని ఎప్పటికప్పుడు ప్రిజర్వ్ చేస్తున్నట్టు వీళ్ళ దగ్గర కూడా మనం జాగ్రత్తగా మెసులుకోవాలని నాకు అనిపించిందండి. కమింగ్ టు ద రెసిపీ, నేను వెజిటేబుల్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా అండి. చాలా ఈజీ, చాలా క్విక్. మీరు కర్రీ ఎప్పుడైనా చేసుకోలేకపోయినా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. చాలా ఎమ్మిగా అయితే వస్తుంది. ప్రాసెస్ చాలా ఈజీ. నేను ఆనియన్స్, క్యారెట్, బంగాళదుంప అయితే పొడుగ్గా కట్ చేసుకున్నా అండి. టమాటో కూడా ముందుగా నేను ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకుని ఆయిల్ అయితే యాడ్ చేసుకొని దాంట్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని మీకు చెప్పిన వెజ్జెస్ అన్నీ అందులో ప్లేస్ చేసుకొని కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్, గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు గుప్పెడు పుదీనా అయితే యాడ్ చేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1:1.5 రేషియో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కొంచెం పొడి మసాలా అయితే యాడ్ చేసుకొని ముందుగా 1 గంట ముందు నానబెట్టుకున్న రైస్ను కూడా మనం ఇందులో ప్లేస్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని మన టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకోవటమే అండి. 3 విజిల్స్ రానిస్తే ఎమ్మీ రైస్ రెడీ అయిపోయింది.